ఈరోజు నిఫ్టీలో మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ఆర్ ఈక్వల్ లోస్ ఇన్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ద్వారా మనకి 1:5 ఆర్ఆర్ అప్రాక్సిమేట్లీ ఎంట్రీ మనకి ఫేక్ లిక్విడిటీ ఎంట్రీ ట్రాప్ ద్వారా మనకి ఎంట్రీ పాసిబిలిటీ వచ్చింది. అది ఎక్కడో కాదు, ఆ ఎంట్రీ అనేది ఈ ఏరియాలోనే పాసిబిలిటీ వచ్చింది. అసలు మనం ఫేక్ లిక్విడిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి? టార్గెట్‌ని ఎలా సెట్ చేసుకోవాలి? అసలు ఎంట్రీలో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్‌ని ఎలా చూసుకోవాలనేది టోటల్‌గా ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా మంచి కాన్సెప్ట్ మీకు చాలా ఫ్రీగా ఇవ్వబడడం జరుగుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్. ఓకే ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఈరోజు ఈ ఏరియాలోని ఫేక్ లిక్విడిటీని ఎలాగ ఎక్స్‌పోజ్ చేసాం ఏంటి అనేది చూసుకుంటే, సో, ఓకే. ఒకసారి డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి చూద్దాం. మనం ఫ్రైడే ఎంట్రీ మాట్లాడుకున్న తర్వాత ఈరోజు మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆహ్, మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్‌లో యూఎస్, ఇరాన్ వార్ కొద్దిగా హాల్ట్ అంటే స్టాప్ అవ్వడం వల్ల మార్కెట్‌లో కూడా కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది. మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ ర్యాలీ అవుతుంది. అప్ సైడ్ ర్యాలీ అవుతూ అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ పరంగా చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 1 అవర్ టైమ్ ఫ్రేమ్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అన్నీ టోటల్‌గా వచ్చాయన్నమాట. అంటే డే టైమ్ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే. డే టైమ్ ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకుంటే ఓకే. సో, లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. డే టైమ్ ఫ్రేమ్‌లో లాస్ట్ పుల్ బ్యాక్. సో, ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై అండ్ అట్ ద సేమ్ టైమ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హై కూడా ఇదే మాట. ఓకే. సో, అది ఈరోజు బ్రేక్‌ఔట్ అవుతూ అప్ సైడ్‌కి మార్కెట్ ఓపెన్ అయింది. అయితే ఈరోజు నేనేమనుకున్నానంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్లైట్‌గా రిట్రేస్ ఇస్తుంది కదా! ఈ రిట్రేస్ ఇచ్చిన తర్వాత 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ హైని అంటే ట్యాప్ చేస్తదేమో అని చూసానన్నమాట. అంటే దాన్ని టచ్ చేస్తదని చూస్తాం. టచ్ చేస్తే ఎంట్రీ అవ్వచ్చు ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇది ఎర్లీ మార్నింగ్ 9:15 క్యాండిల్ మాట ఇది. సో, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ టచ్ చేస్తదని చూస్తే చాలా తక్కువ కొద్దిగా ఏంటంటే కొద్ది దూరంలో దాన్ని ట్యాప్ చేయకుండా వెళ్ళిపోయిందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే. దాన్ని టచ్ చేయకుండా వెళ్ళిపోయింది. సో, ఎంట్రీ ప్లాన్ చేయొచ్చా అంటే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో, అందుకే మనం ఏంటంటే ఎంట్రీ అక్కడ ప్లాన్ చేయలేము. ఓకే. రైట్. సో, మార్కెట్ ఇక్కడి నుంచి అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. అప్ సైడ్ ట్రావెల్ అయిన తర్వాత నేను ఇంకోటి ఏమనుకున్నానంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఓకే. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకేంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ అనేది ట్యాప్ అవుతుంది. అంటే ఇంక ట్యాప్ అవ్వలేదు. పైన ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. ఓకే. సో, మీకిక్కడ చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ హైయర్ టైమ్ ఫ్రేమ్, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ అనేది ఉన్నదన్నమాట. ఓకే. ఇది ఎప్పుడుది? లాస్ట్ వీక్. అంటే లాస్ట్ వీక్ రెడ్ క్యాండిల్ ఈరోజు గ్యాప్ అప్ అవ్వడం వల్ల ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ఈరోజు ట్యాప్ చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ట్యాప్ చేసిందనేది షార్ట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి చూసుకుందాం. ఓకే. సో, అయితే మనకి ఇక్కడేంటంటే ఇగోండి ఇందాక బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ అని చెప్పాను కదా! ఇక్కడ ఉన్నదన్నమాట మనకి. ఓకే. సో, బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలన్స్ దాని దగ్గర టచ్ చేసి ఒకేలా డౌన్ సైడ్‌కి వస్తదేమో అని చూసామన్నమాట. అయితే మార్కెట్ అదేం లేకుండా చాలా సేపు కన్సాలిడేట్ అయిపోయి ఏంటంటే ఓకే. సో, పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ క్రియేట్ చేసిందన్నమాట మనకి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ క్రియేట్ చేసిన తర్వాత అంటే పుల్ బ్యాక్ అనేది ఈ హై బ్రేక్ చేసిన తర్వాత ఓకే. ఈ హై అప్ సైడ్‌కి ఇలాగ ఎళ్ళిన తర్వాత ఇదొక వాలిడ్ పుల్ బ్యాక్ అవుతుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. యాక్చువల్‌గా చూసుకుంటే మీరు ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ చాలా మంది చెప్పుకుంటుంటారు. ఈ ఐసీటీ కాన్సెప్ట్స్‌లో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ బట్టి చూసుకుంటే. ఫెయిర్ వాల్యూ గ్యాప్ పట్టి చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ థర్డ్ క్యాండిల్ చూసుకుంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆల్రెడీ ఇక్కడ ట్యాప్ అయిపోయి అనేది అప్ సైడ్‌కి వెళ్ళిపోయిందన్నమాట మనకి. మరి మళ్ళా ఫెయిర్ వాల్యూ గ్యాప్ వర్కౌట్ అవుతదంటే ఈసారి అంటే నేను ఎలా చూస్తానంటే నేను వేరే విధంగా చూస్తానన్నమాట. సో, నేనేంటంటే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్‌లని బుల్లిష్ అంటే మ్యారిబుస్ క్యాండిల్ అని షూటింగ్ స్టార్ అని అలాంటి క్యాండిల్స్ ఏం పట్టించుకోను. ఓన్లీ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్, బేరిష్ ఎన్‌గల్ఫింగ్‌ని బాగా పట్టించుకుంటానన్నమాట. మీరు నా వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎప్పటినుంచో అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఎప్పుడు బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్, బేరిష్ ఎన్‌గల్ఫింగ్ మాట్లాడుతూ ఉంటాను. ఓకే. సో, ఇందాక మీకు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకెళ్ళినా సరే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బేరిష్ ఎన్‌గల్ఫింగ్ అనే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆపాను. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ బేరిష్ ఎన్‌గల్ఫింగ్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఇంకా దాన్ని ట్యాప్ చేయలేదన్నమాట. ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూడండి. ఇది ట్యాప్ చేయలేదన్నమాట. ఓకే.
సో, అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ట్యాప్ అయిపోయింది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. బట్ ఇంకా ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ట్యాప్ అవ్వలేదు. సో, రైట్. సో, ఆ విధంగా చూసుకుంటే ఇలాంటి లైక్ ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇంకా తెలుసుకోవాల్సిన చాలా పాయింట్స్ స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్‌లో ఇంకా చాలా డెప్త్ ఉందన్నమాట. ఓకే. సో, అన్నీ లైక్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది కుదరదు కదా! సో, అవి లైక్ నేను క్లాసెస్‌లో టీచ్ చేసే చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట మనకి. దాన్ని లైక్ యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవ్వదు. బికాజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు కూడాను. బట్ బేసిక్ థింగ్ అయితే యూట్యూబ్‌లో ఇక్కడ నేను పెట్టగలను గానీ, చాలా ఇంకా లిక్విడిటీ పాయింట్స్ చాలా ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది. సో, మీలో ఎవరైనా సరే ఇంకా డెప్త్‌గా ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్‌లో నేర్చుకోవాలనుకుంటే, సో, ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఈ నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. వెళ్లి చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే. సో, రేపు కొత్త బ్యాచ్ లైక్ దగ్గరలో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను ఇంకో 2 డేస్‌లోని. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇండియన్ మార్కెట్స్‌లో ఐసీటీ కాన్సెప్ట్స్ అప్లై చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ఫారెక్స్‌లో ఐసీటీ కాన్సెప్ట్స్ అప్లై చేసినట్టు ఇక్కడ ఇండియన్ మార్కెట్‌లో తీసుకొచ్చి అప్లై చేసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసీటీ కాన్సెప్ట్స్ అప్లై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ లైక్ ఆప్షన్స్‌తో ట్రేడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇంకా చదవాల్సిన సైకాలజీ, చాలా ట్రిక్స్ ఇంకా టిప్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, మీరు డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఐసీటీ కాన్సెప్ట్స్ తీసుకెళ్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఏవి వర్కౌట్ కాదు. ఓకే. సో, ఎవరికైనా సరే ఇంకా ఫర్దర్‌గా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. మరో 2 డేస్‌లోని కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోవడం జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ కావచ్చు. సో, చాలా తక్కువ ప్రైస్ దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. రైట్. సో, కాన్సెప్ట్‌లోకెళ్ళిపోదాం. సో, ఆ విధంగా చూసుకుంటే మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అని చెప్పాను కదా! ఇందాక మీకు. 15 మినిట్స్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట మనకిది. సో, మార్కెట్ ఏం చేసింది? ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్ళినట్టే వెళ్ళి డౌన్ సైడ్‌కి వచ్చింది కదా! సో, ఈ లాస్ట్ పుల్ బ్యాక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మీకు ఇప్పుడు అంటే ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నా వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళకి ఇది ఎప్పుడు చెప్పుకుంటూ ఈ యాక్చువల్ చెప్పాలంటే ఈ ఎంట్రీ మీరు కూడా ఫైండ్ ఔట్ చేసేయాలి. నేను చెప్పడం కంటే మీరే సింపుల్ ఎంట్రీ మాట. చాలా సింపుల్ ఎంట్రీ. ఈ ఇండ్యూస్‌మెంట్ ఎంట్రీ మాట. మీరు కూడా ఫైండ్ ఔట్ చేసేయాలి. ఫైండ్ ఔట్ అంటే లైక్ ఎవరైతే ఈ ఎంట్రీ ప్లాన్ చేసుంటారో ఎగ్జాక్ట్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అంటే లైక్ ప్రతిరోజు ఫాలో అవుతున్న వాళ్ళు గ్యారంటీ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీని మీరు గ్యారంటీ ప్లాన్ చేయాలి, ఎర్న్ చేయాలి. చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆహ్, తెలుస్తది. ఓకే. ఎంతమందికి సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది ఏంటనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షార్టర్ టైమ్ ఫ్రేమ్ లైక్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే ఇది మల్టిపుల్ ఈక్వల్ వస్తుందండి. ఓకే. ఇక్కడ చాలా లిక్విడిటీ అనేది ఉంటదన్నమాట. సో, దాని కింద ఏంటంటే సెల్ సైడ్ లిక్విడిటీ అని ఒకటి ఉంటదన్నమాట. సో, ఈ కింద సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటది. అంటే ఇంకేం లేదు. జనరల్‌గా ఏంటంటే లైక్ రీటైలర్ ట్రేడింగ్ లైక్ ట్రేడింగ్‌లో ఏముంటదంటే ఇది లాస్ట్ ఫుల్ ఇక్కడ ఏంటంటే ఇది బ్రేక్ అవ్వగానే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని చెప్పేసి డౌన్ సైడ్ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటారు. బట్ ఐసీటీ కాన్సెప్ట్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌లోని ఇక్కడే అసలైంది లిక్విడిటీ ట్రాప్ చేసి మార్కెట్ మళ్ళా దాని డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంటది. సో, ఈ దగ్గర సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది. ఆ సెల్ సైడ్ లిక్విడిటీ కిందే మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ కింద బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. కాకపోతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబాలెన్స్ మార్కెట్ ఇంకా ట్యాప్ చేయలేదు. సో, ఇక్కడ ట్యాప్ చేసింది. సో, ట్యాప్ చేసింది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఈ ఈక్వల్ లోస్ ఆర్ 15 మినిట్స్ టైమ్ లాస్ట్ పుల్ బ్యాక్ పైన మార్కెట్ ఈ క్యాండిల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అని సింగిల్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యింది. ఓకే. సో, అంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగే చూస్తాను నేను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అంటే 1 క్యాండిల్‌లో అప్ సైడ్‌కెళ్ళిపోవడం. మళ్ళా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్‌కెళ్ళడం చూడండి. నేనేంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ కన్ఫర్మేషనే ఎక్కువ మోస్ట్‌గా తీసుకుంటాను. సో, ఆ విధంగా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్‌లో బ్రేక్ అయినప్పటికే అప్ సైడ్ క్లోజ్ అయింది. ఓకే. సో, మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. లిక్విడిటీ కన్ఫర్మేషన్, మార్కెట్ అప్‌సైడ్‌కి కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎంట్రీ మోడల్ ఎలాగా ఏంటనేది చూసుకుందాం. ఓకే. సో, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వడం అనేది ఒక్కటే చూసుకుంటే డైరెక్ట్‌గా ఎళ్ళిపోవడం ఇలాగ చూసి మనం కొన్ని సార్లు ఫెయిల్ కూడా అవ్వచ్చు. అది కూడా కాకుండా ఇంకో మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఇంకోటేంటంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే మార్కెట్ ఇప్పుడు మనకి ఇలాగ డౌన్ సైడ్ పడుతుంది కదా! ఇక్కడ పుల్ బ్యాక్ ఈ 1 మినిట్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ ఇక్కడ ఫార్మ్ చేస్తుంది. మీరు కావాలంటే కరెక్ట్‌గా వెళ్లి స్ట్రక్చర్ మ్యాపింగ్‌లోని పుల్ బ్యాక్‌ని ఐడెంటిఫై చేయండి. సో, 1 మినిట్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్‌ని మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మంచిగా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకున్న, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనుకున్న ఏదైనా సరే ఒకటే పదాలు. డిఫరెంట్ వర్డ్స్ తప్ప అక్కడ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి 2 ఒకటే టర్మ్స్. ఓకే. సో, ఆ విధంగా చూసుకుంటే ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అన్నమాట. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. మనకి
మార్కెట్ కూడా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇంబాలెన్స్ కూడా టచ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అన్ని కన్ఫర్మేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎంట్రీ సింపుల్ స్టాప్ లాస్ ఏమో ఇదే. ఈ క్యాండిల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఉంది కదా! ఇది ఇలా స్టాప్ లాస్ మనం. ఓకే. ఈ స్టాప్ లాస్ కొడితే ఎగ్జిట్ అయిపోతారు. బట్ ఎంట్రీ ఎలా తీసుకుంటారు ఏంటంటే, సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగింది కదా! ఇక్కడ మనకి ఇలాగా. ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగిన తర్వాత ఐదర్ మీరు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ థియరీ అని చెప్పేసి మీకు ఎప్పుడు యూట్యూబ్‌లో మన ఛానెల్‌లో చెప్పుకుంటూ వస్తుంటాం. దాని ప్రకారమే ఎంట్రీ అవ్వచ్చు. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అయింది కదా! నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. ఈ వీక్ అంతా స్టాప్ లాస్ ఇస్తారన్నమాట. లేదు అనుకుంటే ఇంకా మీకంటే మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ మీకు వచ్చిండే పాసిబిలిటీ ఉండుంటే కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తే మార్కెట్ చూసుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంబాలెన్స్ కూడా ఇక్కడ ఉంది. ఓకే. సో, వాల్యూమ్ ఇంబాలెన్స్ కూడా ఉన్నది. ఇదంటే లైక్ అంటే దీనికి పెద్ద తేడా లేదు. ఇది ఒకటే. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా డీప్ ఎంట్రీ దొరుకుతుంది మనకి. ఇక్కడ వాల్యూమ్ ఇంబాలెన్స్ ఉంది. మార్కెట్ దాన్ని మళ్ళా ఫిల్ చేసుకుంటుంది. సో, ఆ వాల్యూమ్ ఇంబాలెన్స్ దగ్గరికి మనకు కావాలనుకుంటే మార్కెట్‌లో ఎంట్రీ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ప్లేస్ చేసుకొని సో, టార్గెట్ అన్నాను. స్టాప్ లాస్ ఇది ఇలా పెట్టుకోవచ్చు మనం. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ వాల్యూమ్ ఇంబాలెన్స్ కింద స్టాప్ లాస్ పెట్టేస్తుంటారు. అది కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయిందనుకోండి. అనవసరంగా ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మీరు ఎగ్జిట్ అయిపోవాల్సొస్తది. అలా మరీ ఏంటంటే మరీ టైట్ స్టాప్ లాస్‌లు ఇవ్వడానికి ట్రై చేయకండి. స్టాప్ లాస్ వాల్యూ స్టాప్ లాస్ అనేది వాల్యూ స్టాప్ లాస్ ఇవ్వండి. సో, ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అయిన తర్వాత లైక్ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఇంబాలెన్స్ దగ్గర నుంచి కూడా ఈ క్యాండిల్ చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ మంచిగా రిజెక్ట్ అవుతుంది. సో, మంచిగా రిజెక్ట్ అవుతుంది. ఈ క్యాండిల్‌లో ఎంట్రీ అయ్యి ఇలా స్టాప్ లాస్ అవ్వచ్చు. అక్కడ దొరకకపోయినా మళ్ళా చూసుకుంటే ఇక్కడ కూడా మళ్ళా వాల్యూమ్ ఇంబాలెన్స్ ఫార్మ్ అవుతుంది. మళ్ళా ఇక్కడైనా సరే ఎంట్రీ అవ్వచ్చు. అంటే లైక్ మీకు మరి అంటే క్యాండిల్ టు క్యాండిల్ ఎంట్రీ టైప్ ఆఫ్ మోడల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఓకే. చెప్పుకుంటూ పోతే మనకి ఇక్కడ టైం సరిపోదు గానీ, మీరు ఎలాగైనా సరే ఎంట్రీ అవ్వచ్చు. ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ బ్లాక్ ద్వారా అయినా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే. సో, మల్టిపుల్ వేస్‌లో ఉంటదన్నమాట మళ్ళీ. లేదనుకుంటే ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే పుల్ బ్యాక్, ఇదొక పుల్ బ్యాక్, ఇక్కడ ఇండ్యూస్‌మెంట్, మళ్ళా ఇదొక ఎంట్రీ. ఇలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో, మల్టిపుల్ వేస్‌లో ఉంటాయి. అవన్నీ ఇక్కడ చెప్పుకుంటే టైం అయిపోతది. సో, ఓకే. ఇక్కడ వాల్యుబుల్ ఎంట్రీ ఒకటి కనిపిస్తుంది కదా! ఇక్కడ ఇలా ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత స్టాప్ లాస్ ఇది ఇలాగ ఇస్తారు. స్టాప్ లాస్ ఇది ఇలా ఇచ్చిన తర్వాత టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ లిక్విడిటీతో వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా టార్గెట్ అనేది హైయర్ లెవెల్స్‌లో టార్గెట్‌ని ట్రైల్ చేసుకోవచ్చు. లిక్విడిటీ ఎంట్రీ వచ్చినప్పుడు అంటే లిక్విడిటీ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు టార్గెట్‌ని ట్రైల్ చేసుకోవచ్చు. ఆర్డర్ బ్లాక్ ఓన్లీ జస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉందంటే టార్గెట్ అంత పెద్దగా పెట్టకూడదు ఎప్పుడైనా. సో, ఆ విధంగా ఫస్ట్ టార్గెట్ పెట్టొచ్చు. సెకండ్ టార్గెట్ ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు ఇది ఎగ్జిట్ అవ్వాలి ఏంటనేది స్టార్టింగ్ మీకు చెప్పాను. ఓకే. స్టార్టింగ్ ఏం చెప్పానో మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనిక్కడ. మీరే ఆ ఆన్సర్‌ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటి అనేది మీరు నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే ఓకే. మీకు కూడా అర్థమవుతుంది చెప్తున్న పాయింట్స్ అనేవి నాకు అది తెలుస్తుంది. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే ఈ ఏరియాలో ఎంట్రీ అవుతారు. టార్గెట్ ఇక్కడ వరకు తీసుకుంటారు. యాక్చువల్లీ చెప్పండి టార్గెట్ వచ్చిన తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయింది. ఆ ఏరియా దగ్గరే కన్సాలిడేట్ అయిపోయింది. ఓకే. రైట్. సో, అది మా టోటల్ ఎక్స్‌ప్లనేషన్. చాలా బ్యూటిఫుల్ సింపుల్ ఎంట్రీ. ఈ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఎంట్రీ మీరు కూడా క్యాచ్ చేసి ఉండాలి. బట్ స్టిల్ చాలా మందికి అర్థమవుతదని చెప్పేసి ఇంకా మళ్ళీ డీటెయిల్డ్‌గా మీకు చెప్పడం జరిగిందన్నమాట మనకి. ఓకే. మీరు ఎంట్రీ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎంట్రీ ప్లాన్ చేసుంటే సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేస్తుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటది. ఓకే. మీరు కూడా బాగా అనాలిసిస్ చేసే కెపాసిటీ పెరిగిందనుకుంటా. ఓకే. సో, అది ఫ్రెండ్స్ మీకు ఈరోజు మార్కెట్‌లో ఎక్స్‌ప్లనేషన్. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా! స్మార్ట్ మనీ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. సో, లైక్ దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్‌లోని మీకు ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. 2 డేస్‌లో బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. చాలా తక్కువ ప్రైస్‌లో మీకు ఈ కంటెంట్ ఇవ్వబడడం జరుగుతుంది. అది ఓకే. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. టేక్ కేర్. బాయ్.